గంట 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా మరి రెండు రాష్ట్రాల ప్రజలకు బయటకొచ్చి రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చల సారాంశాన్ని వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఆ తర్వాత 7:45 ఈ భేటీ ముగిసింది. విభజన సమస్యకు సంబంధించి ముఖ్యంగా విద్యుత్, భవనాలు, 5 గ్రామాలు వీటికి సంబంధించి కూలంకషంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మంత్రుల కమిటీని వేశారు. ఈ మంత్రుల కమిటీలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం మరి ఇటు ఉన్నతాధికారుల సమావేశంలో ఇరు రాష్ట్రాల సిఎస్లు, ఐఏఎస్లు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ సామరస్యపూర్వకంగా కొనసాగినట్టుగా తెలుస్తోంది. అనేక అంశాలను గంట 45 పాటు ఇరువురు కూడా చర్చించారు. ముఖ్యంగా విభజన చట్టానికి సంబంధించి ఆస్తుల పంపకం, అప్పులు, అలాగే ఏ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఆ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సినటువంటి అనేక అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా విద్యుత్ బకాయిల అంశానికి సంబంధించి కూడా దాదాపు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు రావాల్సిన బకాయిల గురించి కూడా చర్చించారు. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి విభజన చట్ట ప్రకారం ఉన్నటువంటి భవనాలు అవి స్థిరాస్తులు హైదరాబాద్కే చెందుతాయని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల నిమిత్తం, రెండు రాష్ట్ర ప్రజల భావోద్వేగాలు, అలాగే విభజన ప్రాంతీయ భావోద్వేగాలను అడ్రస్ చేసేటువంటి అంశం కాబట్టి చాలా వరకు కూడా ప్రజలు చాలా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పొలిటికల్ పండిట్స్ కావచ్చు. ఇరు రాష్ట్రాల సీఎంలు గంట 45 నిమిషాల పాటు ఏం మాట్లాడారు, ఎటువంటి సానుకూల పరిష్కారాలను వెతికారు, మరి ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి అంశాలేంటి, దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా రెండు కమిటీలను వేశారు. ఒక కమిటీ మంత్రుల కమిటీ. ఈ మంత్రుల కమిటీలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటు ఉన్నతాధికారుల సంబంధించి ఒక కమిటీని వేస్తున్నారు. మరి ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారో అన్నది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా బయటకు వచ్చి ప్రశ్న అడ్రస్ చేస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. కొంతవరకు కూడా 6 డిమాండ్లను పెట్టారు. మరి 6 డిమాండ్లుగా సానుకూలంగా స్పందించారా, దీనికి సంబంధించి కూడా ఇన్పుట్స్ రావాల్సిన అవసరం ఉంది. ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గంట 45 పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఏవైతే పెండింగ్లో ఉన్నాయో విభజన సమస్యలు, వాటిని చాలా లోతుగా చర్చించారు. 5 గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీనికి
ఏపీ సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్ర హోంశాఖకు ఒక లేఖను రాయాలను కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. విద్యుత్ బకాయిల అంశానికి సంబంధించి ఏపీ ప్రస్తావించడంతో బకాయిలు చెల్లించేదే లేదని తెలంగాణ తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వమే విద్యుత్ బకాయిలు పడ్డారని తెలంగాణ చెప్పడంతో విద్యుత్ బకాయిల లెక్కలు సీఎం ముందుంచారు ఇరు రాష్ట్రాల అధికారులు. మరి ఏ రాష్ట్రానికి ఎంతవరకు బకాయి పడ్డారు, నిజంగానే రెండు రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బకాయిలు లేవా అన్నది కూడా వాళ్ళ ముందున్నటువంటి డాక్యుమెంటేషన్లో అధికారులు వాళ్ళ ముందు పెట్టారు. మరి దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులు అప్పులపై ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చించారు. కొంత సానుకూలమైనటువంటి వాతావరణంలోనే ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా మొట్టమొదట ఫస్ట్ సిట్టింగ్ ఇది. ఈ చర్చల్లోనే కొంతవరకు కూడా సానుకూలమైనటువంటి స్టెప్ పడినట్టుగా కూడా కొంతవరకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రెండు కమిటీలు హైయర్ అఫీషియల్స్తో ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేస్తున్నారు, అలాగే మంత్రులతో ఒక కమిటీని వేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించారు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి కూడా చాలా వరకు విభజన సమస్యల మీద కొంతవరకు కూడా వీళ్ళకు క్లారిటీ ఉంది. దీనికి సంబంధించి మరి ఈ కమిటీలో ఏ మంత్రులు ఉంటారన్నది కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇద్దరు సీఎంలు బయటకు వచ్చి ఏ అంశాల మీద వాళ్ళు కొంతవరకు క్లారిటీ వచ్చిందన్నది కూడా మీడియాకు ఒక ప్రకటన కావచ్చు, ఒక ప్రెస్ నోట్ కావచ్చు రిలీజ్ చేస్తే కొంత క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇద్దరు సీఎంల భేటీ ఒక సుహృద్భావ, ఒక సానుకూల వాతావరణంలో ముగిసింది. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్ర విభజన సమస్యలకు ఒక సానుకూల పరిష్కారం దిశగా ఒక స్టెప్ అయితే పడింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏ మేరకు ఇవి చర్చించారు, ఏ మేరకు ఒక సానుకూల పరిష్కారం లభిస్తుందని చాలా వరకు కూడా ఒక ఉత్కంఠ నెలకొంది, ఒక ఆసక్తి అయితే నెలకొంది.